దేవుని బిడ్డ, ఏ అవమాన భారంతో ఒకవేళ పిల్లలు లేరని నిన్ను అవమానిస్తూ ఉన్నారేమో, నీవు గొడ్రాలవని నిన్ను అవమానిస్తూ ఉన్నారేమో, ఆ తక్కువ కులాల దేవుణ్ణి, ఆ మాదిగ వారి దేవుణ్ణి నమ్ముకున్నావు అని నిన్ను అవమానపరుస్తూ ఉన్నారేమో, ఒకవేళ చదువు రావట్లేదని, మార్కులు తక్కువగా వస్తున్నాయని, మొద్దువాడివని నిన్ను అవమానపరుస్తూ ఉన్నారేమో, ఓ మంచి ఉద్యోగం సంపాదించలేకపోతున్నావని, ఇంటర్వ్యూస్లో జయం పొందలేకపోతున్నావని నీ తల్లిదండ్రులు నిన్ను తక్కువగా చూస్తూ ఉన్నారేమో, నీ తమ్ముడు మంచి స్థాయిలో ఉండి నీవింకా ఉద్యోగం సంపాదించలేని స్థితిలో ఉన్నావని తల్లిదండ్రులు అవమానకరంగా నిన్ను మాట్లాడుతూ ఉన్నారేమో. నిజమే, అది నీ జీవితంలో చేదు అనుభవం. అయితే ఈ చేదు అనుభవం నుండి నీవు విడిపించబడడానికి కల్వారి శిలువ యొద్దకు, ఆ రక్షకుడైన యేసయ్య యొద్దకు నీవు రావాలి. మరియమ్మ చేదు అనుభవం కలిగి ఆ కల్వారి శిలువ యొద్దకు వచ్చింది. తర్వాత ఆ మరియమ్మ జీవితం నిజంగానే ధన్యమైంది. ప్రైజ్ ది లార్డ్.